గౌరవ స్పీకర్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది అధ్యక్ష. మీ ఇద్దరం కలిసి అంటే అయ్యన్న పాత్రుడు గారి తర్వాత ఒక కొడుకు వయసున్న నాకు అవకాశం ఇచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ప్రోత్సాహంతో అధ్యక్ష 25,000 కిలోమీటర్లు అధ్యక్ష 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా 35 లక్షల వీధి దీపాలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేశాం అధ్యక్ష. అధ్యక్ష భోగాపురం భూసేకరణ కూడా ఆనాడు చేశాం అధ్యక్ష. శంకుస్థాపన చేశాం. ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్ అధ్యక్ష ఇప్పుడు కూడా మీ ఫ్లైట్లో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆనాడే ప్రారంభించింది అధ్యక్ష. మళ్ళీ గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి, దానికి కూడా వస్తుంది. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వచ్చాం అధ్యక్ష. కానీ 2019లో ఒక్క అవకాశం అన్న మాటకి ప్రజలు పడి ఏకంగా ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష. కంటిన్యూటీ లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో దయచేసి ఒకసారి గౌరవ సభ్యులు అందరూ వినాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ స్పీకర్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది అధ్యక్ష. మీ ఇద్దరం కలిసి అంటే అయ్యన్న పాత్రుడు గారి తర్వాత ఒక కొడుకు వయసున్న నాకు అవకాశం ఇచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ప్రోత్సాహంతో అధ్యక్ష 25,000 కిలోమీటర్లు అధ్యక్ష 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా 35 లక్షల వీధి దీపాలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేశాం అధ్యక్ష. అధ్యక్ష భోగాపురం భూసేకరణ కూడా ఆనాడు చేశాం అధ్యక్ష. శంకుస్థాపన చేశాం. ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్ అధ్యక్ష ఇప్పుడు కూడా మీ ఫ్లైట్లో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆనాడే ప్రారంభించింది అధ్యక్ష. మళ్ళీ గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి, దానికి కూడా వస్తుంది. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వచ్చాం అధ్యక్ష. కానీ 2019లో ఒక్క అవకాశం అన్న మాటకి ప్రజలు పడి ఏకంగా ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష. కంటిన్యూటీ లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో దయచేసి ఒకసారి గౌరవ సభ్యులు అందరూ వినాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ స్పీకర్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. ఆయన తర్వాత నాకు అవకాశం వచ్చింది అధ్యక్ష. మీ ఇద్దరం కలిసి అంటే అయ్యన్న పాత్రుడు గారి తర్వాత ఒక కొడుకు వయసున్న నాకు అవకాశం ఇచ్చారు. అయ్యన్న పాత్రుడు గారి ప్రోత్సాహంతో అధ్యక్ష 25,000 కిలోమీటర్లు అధ్యక్ష 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం అధ్యక్ష. ఇంతేకాకుండా 35 లక్షల వీధి దీపాలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చేశాం అధ్యక్ష. అధ్యక్ష భోగాపురం భూసేకరణ కూడా ఆనాడు చేశాం అధ్యక్ష. శంకుస్థాపన చేశాం. ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్ అధ్యక్ష ఇప్పుడు కూడా మీ ఫ్లైట్లో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ కార్యక్రమం ఆనాడే ప్రారంభించింది అధ్యక్ష. మళ్ళీ గత 5 సంవత్సరాలు ఆగిపోయినాయి, దానికి కూడా వస్తుంది. ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ వచ్చాం అధ్యక్ష. కానీ 2019లో ఒక్క అవకాశం అన్న మాటకి ప్రజలు పడి ఏకంగా ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది అధ్యక్ష. కంటిన్యూటీ లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో దయచేసి ఒకసారి గౌరవ సభ్యులు అందరూ వినాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.